మోతీలాల్ యొక్క దీక్ష వల్ల 7వ రోజు జరిగింది. ఒక నిరుద్యోగుల తరపున, ఒక 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఒక వ్యక్తి ఇవాళ మనందరి కోసం చావు బతుకుల మధ్య 7 రోజులుగా నిరాదీక్ష చేస్తున్నాడు. కానీ ప్రభుత్వానికి కొంత కూడా చలనం అనేది కనబడతలేదు. ఇవాళ డిఎస్సి అభ్యర్థులు మంచిర్యాలకి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, వికారాబాద్కి వెళ్ళి, సూర్యాపేట, మహబూబాదు, ప్రతి జిల్లాకి వెళ్ళి ఇవాళ మోతీలాల్కి మద్దతుగా అక్కడ జిల్లాల గ్రంథాలయాలలో ర్యాలీలు నిర్వహిస్తూనే, ధర్నాలు చేస్తూనే ఇక్కడి వరకు అంత దూరంకి వెళ్ళి బస్సులలో వచ్చి మోతీలాల్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. రోజు రోజు అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. పోలీసులు కూడా ఆయనని బలవంతంగా దీక్ష విరమించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. కానీ మేము కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే కొట్లాడడానికి చాలా టైం ఉంది. ఇంకో 30 ఏళ్ళు కొట్లాడవచ్చు. ఇవాళనే మొదలు కాదు, ఇవాళనే అంతం కాదు. కొట్లాడుదాం, దీక్ష విరమించమని చెప్పేసి మేము 4 రోజులు కూడా రోజు గంట సేపు వచ్చి కూడా బతిమలా కూడా పోతున్నాం. కానీ ఈ యొక్క 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు నా దీక్ష విరమించను, ఇట్లాగే కొట్లాడుతా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను దీక్ష చేస్తా అని చెప్పేసి ఆయన బలంగా, ఎంత బలంగా చెప్తున్నంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నా. నేను కూడా గతంలో 5 రోజులు దీక్ష చేశాను, కానీ మనోడి యొక్క మానసిక స్థైర్యం ముందు నాకు తక్కువే అనిపిస్తూ ఉంది. ఇవాళ చాలా సీరియస్గా ఉంది, మాట్లాడడం కూడా కష్టంగా ఉంది, బాత్రూమ్ పోవడం కూడా చాలా కష్టంగా పోయి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే స్పందించి డిఎస్సి వాళ్లకు మెగా డిఎస్సి ప్రకటించి, మొన్ననే గందరగోళాల మధ్య టెట్టు పెట్టారు, పోస్టులు పెంచారు. కాబట్టి వాళ్ళకు ఒక 60 రోజుల పాటు టైం కేటాయించాలా. గ్రూప్ 2, 3 పోస్టులు కంపల్సరీగా 783 నుంచి 2000 పెంచాలా. గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచాలా. గురుకుల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలా. గ్రూప్ 1లో 3వసారి ఎగ్జామ్ రాసాం, గందరగోళ పరిస్థితులు ఎగ్జామ్ రాసినాం, 1:100 ఇవ్వాలి, జీవో నెంబర్ 46 పరిష్కరించాలని ఒక ప్రధానమైన డిమాండ్లతో అతని దీక్ష ఇవాళ 7వ రోజు కొనసాగుతుంది. చూడండి, ఒకసారి వ్యూ మొత్తం ఒకసారి చూపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కాదు వచ్చింది, జిల్లాలకు వెళ్ళి తరలి వస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లాంటి పిలుపునివ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాం. దీక్ష ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఉద్యమంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు అనేవి కొనసాగడానికి, ముట్టడి చేయడానికి మేము సంసిద్ధులు అవుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎమ్మటే స్పందించి, ఇది మహా ఉద్యమంగా మారకముందే, హైదరాబాద్ ముట్టడి జరగకముందే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ సార్ కూడా ఇక్కడికి సదానంద రెడ్డి గారు కూడా మద్దతు తెలపడానికి మన దగ్గరకు వచ్చారు. రోజు రోజు మద్దతు తెలుపుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇంత మొండిగా మేము ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఎన్నడూ ఫీల్ కాల. ప్రభుత్వం మారితే మా జీవితాలు బాగుపడతాయేమో, పోస్టులు పెరుగుతాయేమో, న్యాయం జరుగుతుందేమో, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందేమో అనుకున్నా. కానీ దానికి విరుద్ధంగా ఈడ ఒక 40-50 మంది పోలీసులను పెట్టి లోపడి పోవడానికి కూడా ఇబ్బందులు పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేకపోతే మహా ఉద్యమంగా మారితే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. గత ప్రభుత్వాన్ని కూలగొట్టి నిరుద్యోగులే. కాబట్టి ఆ ముట్టడి జరగకముందే, మహా ఉద్యమం జరగకముందే ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కరించాలని, తక్షణమే పోస్టులు పెంచాలా, టైం ఇవ్వాలి, ఎగ్జామ్ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, అంటే రేపు బంద్కు పిలుపునిస్తా ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నేతలను కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు కూడా వాళ్ళకు మీరు కోరుతా ఉన్నారు, వాళ్ళ మద్దతు అందరి పార్టీల మద్దతు తీసుకుంటాం. ఇప్పుడు రేపు నిర్వహించేటటువంటి ఈ 2 రోజులు 3 రోజులలో మహా ఉద్యమం, మహా పిలుపునివ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, బీజేవైఎం, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, అలాగే బీఎస్పీ, అంబేద్కర్ యువజన సంఘం, డిఎస్సి అభ్యర్థులు, గురుకులాలు, జీవో నెంబర్ 46 ఒక మహా ఉద్యమం జరగబోతుంది. హైదరాబాద్ గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని ఏ విధంగా అయితే ముట్టడిచ్చామో దానికి 10 రెట్ల మందితో, ఎందుకంటే ఇవాళ ఆవేశంగా ఉంది. ఇవాళ ప్రతి లైబ్రరీలలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం, ప్రతి లైబ్రరీగా ధర్నా జరుగుతుంది. నిన్న నల్గొండ జరిగింది, వరంగల్ జరిగింది, ఖమ్మం జరిగింది, మహబూబ్నగర్ జరిగింది. 33 జిల్లాలు స్పందిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందితో నిరాహార దీక్షలు కూడా మొదలు పెడతాం. దీనికి ప్రభుత్వం దిగి రావాల్సిందే, న్యాయం చేయాల్సిందే. ఇట్లనే మొండిగా ఉంటే మీ ఫలితాలు మీకు ఉంటాయి.